హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఇవాళ ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఇవాళ చిల్ అవ్వడానికి నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఒక రెస్టారెంట్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ మిజోరాంలో అనమాట. ఐజ్వాల్లో ఒక మంచి రెస్టారెంట్ ఇది. సో రెస్టారెంట్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. కానీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? వేళ 1 వీక్ సెలవులు వచ్చింది, మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? పడుకోవడం, మళ్ళీ లేయడం, తినడం, పడుకోవడం, అంతే. లేయడం. కాలేజీకి ఎందుకు పంపించినారు బిడ్డా? కాలేజీ పో, బాగా చదువుకో, పైకి రా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏదో తేడాగా ఉందేంటి? మరి ఎగ్జామ్స్ అయిపోయినాయి వేళ, ఏంటి మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ఏమన్నా ఇంక ఎంజాయింగ్, మామూలు హాలిడేస్ కదా. 1 వీక్ హాలిడేస్. ఎగ్జామ్స్ ఇంకా అయిపోయినాయి కాబట్టి ఇంకా చదవాల్సిన పని ఉండదు అంటే అంటావా? సో మేము రెస్టారెంట్కి వెళ్తుంటే మాకు దారిలో మిజోరాం యూనివర్సిటీ నుంచి ఒక అన్నయ్య అయితే పరిచయం అయ్యాడు. సో హీస్ ఫ్రమ్ చెన్నై. మీకు అన్నయ్యని పరిచయం చేస్తాను. సో జాయిగా అలా ఫ్రెండ్స్తో సరదాగా నడుచుకుంటూ అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి కరెక్ట్గా ఎంబీఎస్సీ బస్ స్టాండ్ పక్కన అయితే ఉంటుంది. ఇంకా ఎలా చెప్పాలంటే ఫ్రమ్ చాట్లాంగ్ టు బోంకాన్ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. సో ఫైనల్గా మనం రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ద నేమ్ ఆఫ్ ద రెస్టారెంట్ ఈస్ రెస్టిన్. సో ఇంకా తొందరగా లేట్ చేయకుండా రెస్టారెంట్లోకి వెళ్ళిపోయి మనకి ఇష్టమైన ఫుడ్ని మనం టేస్ట్ అయితే చేసేద్దాం. సో ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా మెనూ కార్డ్ ఓపెన్ చేసి చూసాం. సో ఒకసారి మేము ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. అప్పుడు మేము సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేస్తాం. సో ఈసారి మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పారు. అందుకే బిర్యానీ అండ్ అలాగ్ విత్ పన్నీర్ కర్రీ అండ్ రోటీస్ ఆర్డర్ చేస్తాం. సో జనరల్గా బిర్యానీ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, కానీ హైదరాబాద్లో ఉండే టేస్ట్ మాత్రం ఎక్కడ ఉండదు. సో ఇట్స్ టైమ్ టు టేస్ట్ ద ఫుడ్. సో ఫైనల్గా బిర్యానీ అయితే టేస్ట్ చేశాను. నాకైతే యావరేజ్గా అనిపించింది. సో ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా మా ఫ్రెండ్స్తో ఇంకా రెస్టారెంట్ నుంచి బయటికి అయితే వచ్చేసాం. And subscribe our channel. Bye. Meet you in next video.